జాగృతి చీఫ్ కవిత బీఆర్ఎస్ టార్గెట్ గా మరొకసారి కీలకమైన కామెంట్స్ చేశారు. కేటీఆర్ పాదయాత్రను ఉద్దేశించి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయింది కాబట్టి ప్రజల దగ్గరికి వస్తున్నారు అన్నారు. 10 ఏళ్లు ప్రజలకు దూరంగా ఉన్నారు, అధికారం దర్పంతో జనాలను కనీసం పట్టించుకోలేదు అని విమర్శిస్తున్నారు. నేను పాదయాత్ర చేయాలా వద్దా అనేది పార్టీ ప్రకటన తర్వాత నిర్ణయిస్తానంటూ కవిత చెబుతున్నారు. తెలంగాణ మదర్ బోర్డుగా మా పార్టీ పనిచేస్తుందని, ఈ నెల 25న పార్టీ ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయంటూ కూడా కవిత ప్రకటించారు. రైతు దీక్షకు వెళ్లడం ఇష్టం లేక గుంటనక్క హౌస్ అరెస్ట్ డ్రామా ఆడింది అంటూ కూడా చేసిన కామెంట్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. హరీష్ రావు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు సంబంధం లేదు అంటూ, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవే, మాకు సంబంధం లేదు అంటూ కవిత మరొకసారి కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఓవైపు హరీష్ రావుని, మరోవైపు కేటీఆర్ను ఉద్దేశిస్తూ కొన్ని సీరియస్ కామెంట్స్ చేసినట్లుగా కనపడుతుంది. అట్ ది సేమ్ టైం పార్టీకి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనేది కూడా త్వరలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నారు కదా అంటే, ఇన్నేళ్లు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా ఇప్పుడు పాదయాత్రలు ఎందుకు, ఈ డ్రామాలు ఎందుకు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అట్ ది సేమ్ టైం మరి మీరు పాదయాత్ర చేస్తారా అనే మాటకి పార్టీ ప్రకటన తర్వాత ఆలోచిస్తాను ఏం చేయాలి, పాదయాత్ర చేయాలా లేదా అనే దానికి సంబంధించి ఒక ప్రకటన ఉండబోతుంది అని చెప్పారు. ఇంకా ఏమేమి డీటెయిల్స్ మాట్లాడారు, ఫర్దర్గా కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, కేటీఆర్ని హరీష్ రావును ఉద్దేశిస్తూ కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేసినట్లుగా కనపడుతుంది. చిట్ చాట్లో ఇంకా ఏ అంశాల గురించి మాట్లాడారు, డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిన్ననే కాశీకి వెళ్ళి వచ్చారు, దర్శనం చేసుకున్నారు కాశీ విశ్వనాథుని కవిత. పార్టీ పెట్టే ముందు తన పైన ఉన్నటువంటి నెగిటివిటీ పోవాలనేటువంటి ఉద్దేశంతో కాశీ దర్శనం చేసుకున్నాను, చాలా ప్రశాంతత ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు. ఏప్రిల్ 25వ తారీఖు రోజున పార్టీ ప్రకటన ఉంటుంది కాబట్టి ఆ అంశం పైన మాట్లాడుతున్న సందర్భంలోనే భారీ ర్యాలీతో అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి ఆ పార్టీ ప్రకటన ఉంటుంది. ఉదయం 10:30కి ప్రకటన ఉండబోతా ఉంది ఆ రోజు. ఎందుకంటే ముహూర్తం బలం ఆధారంగా 10:30కి ఎగ్జాక్ట్లీ పార్టీ ప్రకటన ఉండబోతా ఉంది. స్టేజ్ పైన కేవలం జాగృతికి సంబంధించిన పార్టీ నాయకులే మాట్లాడతారు అంటూ ప్రారంభించినటువంటి కవిత చిట్ చాట్లో భాగంగా కేటీఆర్ గురించి మీడియా ప్రతినిధులు అడిగారు. త్వరలో కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నారు అంట కదా అనేటువంటి స్టేట్మెంట్ పైన ఆయన చాలా ఘాటుగా ఆయన పైన రెస్పాండ్ అయ్యారు. సొంత అన్ననే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10 ఏళ్ళు ప్రజలకు దూరంగా ఉన్నారు, 10 సంవత్సరాల అధికార దర్పంతో జనాలను పట్టించుకోలేదు కేటీఆర్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోగానే మళ్ళీ జనాల దగ్గరికి పాదయాత్ర అంటూ బయలుదేరే ప్రయత్నం చేయబోతున్నారంటూ కవిత స్టేట్మెంట్ చేశారు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ మాట్లాడారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి 33% మహిళా రిజర్వేషన్, తర్వాత డీలిమిటేషన్, వీటన్నిటిపైన కూడా కవిత రెస్పాండ్ అవుతూ మాట్లాడారు. డీలిమిటేషన్తో మహిళలకు స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. పెరుగుతున్నటువంటి స్థానాలు, మహిళా రిజర్వేషన్ 33% రానుంది కాబట్టి కొత్త వారికి అవకాశం వస్తుంది. మా పార్టీ ఆల్రెడీ 33%ను మించి రిజర్వేషన్ అవకాశాలు పార్టీ పరంగా ఇవ్వబోతా ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. కాశీ చాలా అద్భుతంగా ఉంది. కాశీ విశ్వనాథుని ఆలయం ప్రాంగణం అంతా కూడా చాలా మారిపోయింది, చాలా ప్రశాంతతగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త నాకు ఉన్న నెగిటివిటీ, నా చుట్టుపక్కల ఉన్న నెగిటివిటీ పోవాలనేటువంటి దాంతో భాగంగా అక్కడికి వెళ్ళాను. మనం చూస్తూ ఉన్నాం, గత కొంతకాలంగా మీరు చూస్తూ ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొన్న రీసెంట్గా రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉపశమనం కలిగించింది, ప్రకృతి నాకు సహకరిస్తుంది. సో ఇప్పుడు కాశీ వెళ్ళి వచ్చాను, ఇంకా చాలా ప్రశాంతత ఉంది. త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుంది. పెద్ద ఎత్తున తెలంగాణకి మదర్ బోర్డుగా, జనరల్గా మనం టెక్నాలజీ పరంగా చూస్తే అన్నిటికీ మదర్ బోర్డు, కంప్యూటర్, ల్యాప్టాప్, సెల్ ఫోన్ అన్నిటికీ మదర్ బోర్డే చాలా అత్యంత కీలకం. సో అక్కడి నుంచి మదర్ బోర్డుగా తెలంగాణకి మా పార్టీ ఉంటుంది అనేటువంటిది తెలంగాణ జాగృతి పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత ఆ మదర్ బోర్డు కింద, అంటే తెలంగాణ అంశాలను, తెలంగాణ ప్రజల అంశాలను, వారి అజెండానే ప్రధానంగా, వారి వాణిని, వారి వాయిస్గా మేము వినిపించే ప్రయత్నం చేస్తాం పార్టీ పెట్టిన తర్వాత అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు, రీజనల్ పార్టీలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రీజనల్ సమస్యలు, వాటికి సంబంధించినటువంటి సాధారణంగా మనం అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి పద్ధతులు, పండుగలు, ప్రజల అభిప్రాయాలు, వాటిని గౌరవిస్తూ ముందుకు వెళ్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఎగ్జాంపుల్లో మహారాష్ట్ర సంబంధించినటువంటి శివసేన పార్టీ, తమిళనాడు డిఎంకే పార్టీ, తమ తృణమూల్ కాంగ్రెస్, మా అక్కడ తర్వాత
కేరళ ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీలను ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ముందుకు పోయేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇంకా కొన్ని కీలక స్టేట్మెంట్ చేశారు. టైంపాస్ కోసం పాలిటిక్స్లోకి రాలేదు, టైంపాస్ పాలిటిక్స్ చేయడానికి మేము ఇక్కడ లేము అంటూ ఆషామాషిగా రాజకీయం ఉండదు, ప్రజల ఎజెండానే పక్కగా మాట్లాడతాం, భయపడేది ఉండదు, ఫోటోలు వీడియోలకు పనిచేయడానికి ఫోటోల కోసమో వీడియోల కోసమో సోషల్ మీడియాలో పోస్టుల కోసమో పరిమితం అవ్వడానికి సిద్ధంగా లేదు జాగృతి, మొత్తం జనాల్లోనే ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కవిత పాదయాత్రకు సంబంధించిన క్వశ్చన్ చేసినప్పుడు కూడా పార్టీ ప్రకటన తర్వాత పూర్తి వివరాలు బయట ఓపెన్ అవుతాము, ప్రస్తుతం పార్టీ ప్రకటన అజెండా జనాలకి ఏం చేయాలనుకుంటున్నాము అవి వివరించనున్నాం పార్టీ పరంగా అని చెప్తా ఉన్నారు. ఎవరిని కూడా జాతీయ పార్టీ నాయకుల్ని కానీ జాతీయ నాయకులను ఎవరిని ఆహ్వానించట్లేదు, కేవలం తెలంగాణ సంబంధించినటువంటి అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారుల కుటుంబాలు మాత్రమే స్టేజ్ పైన ఉంటాయి. తర్వాత జాగృతికి సంబంధించినటువంటి టీం మాత్రమే స్టేజ్ పైన ఉంటుంది, వారే మాట్లాడతారు, వారి సమస్యలే మాట్లాడతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకా కొన్ని మేము అడిగితే తప్ప కొన్ని ప్రభుత్వం చేయట్లేదు అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. రీసెంట్గా ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించిన భూముల విషయంలో మేము సీరియస్గా దాన్ని తెరపైకి తీసుకున్న తర్వాతనే దీక్ష చేసిన తర్వాతనే ప్రభుత్వం రెస్పాండ్ అయింది, వారికి బాధితులకు భరోసాని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. రీసెంట్గా పరిగి అంశం కావచ్చు, నెక్స్ట్ వికారాబాద్ కావచ్చు, ఇట్లా ఏ అంశాలైనా మేము తీసుకోబోతా ఉన్నాం, జనాల వైపు నిలబడబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత హరీష్ రావు పైన కూడా మాట్లాడారు నందు. హరీష్ రావు ఫోన్ చేస్తే పోలీసులు ఆయన ఇంటికి వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు, పరిగి దాకా కూడా ఆయన పోలేదు గుంటనక్క అంటూ స్టేట్మెంట్ చేశారు. పరిగిలో రైతు దీక్షకు మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్నా అని హౌస్ అరెస్ట్ చేయించుకున్నారు హరీష్ రావు అంటూ హరీష్ రావు పైన కూడా ఆమె స్టేట్మెంట్ చేశారు. ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్, పార్టీ పెట్టే ముందు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారా అనేటువంటి క్వశ్చన్కి ఆమె మా మదర్ ఆశీర్వాదం తీసుకుంటాను ఖచ్చితంగా అంటూ స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ను కలుస్తారా అనేటువంటి మాటకు ఆమె మాట దాటవేశారు. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద తెలంగాణలో అతి త్వరలో జాగృతి పార్టీ ప్రకటించిన తర్వాత ఇక చాలా సీరియస్ అండ్ యాక్టివిటీస్ ఉండబోతున్నాయి అనేది మాత్రం కొన్ని సంకేతాలు ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ టార్గెట్గా ముందు మరిన్ని పెద్ద విమర్శలు మరిన్ని అస్త్రాలు సంధించబోతున్నారు అనేది కూడా అర్థమవుతుంది మనకి. కేటీఆర్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు, హరీష్ రావును ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ మోర్ ఆఫ్ కేటీఆర్ చేస్తానని చెప్పినటువంటి పాదయాత్రకి సంబంధించి కూడా అధికారంలో ఉన్న 10 ఏళ్ళు జనాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు పాదయాత్రలను డ్రామాలు ఆడితే ఏమొస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ, మరి మీరు పాదయాత్ర చేస్తారా అంటే పార్టీ ప్రకటన తర్వాత చూద్దామని చెప్పేసి కొంత మాట దాటవేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే ఆలోచన లేనట్లుగానే కనపడుతుంది. సో మీ అభిప్రాయాలు ఏంటి? ఫర్దర్గా చాలా సీరియస్ ఫైట్లోకి జాగృతి దిగబోతోంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. పార్టీ ప్రకటన తర్వాత మరింత పెద్ద ఎత్తున ముఖ్యంగా బీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఉద్దేశిస్తూ మరిన్ని విమర్శలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.